హాయ్ ఫ్రెండ్స్, కువైట్ దేశంలోనే అతిపెద్ద సివిల్ ఐడి ఆఫీస్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చి బతాక్ ఆఫీస్ అంటారు దీన్ని. ఇది వచ్చి సోరా అనే ఏరియాలో ఉంటుంది. కొన్ని సంవత్సరాల కిందట అయితే దేశం మొత్తానికి ఇదే బతాక్ ఆఫీసు. ఎక్కడ అకామా ఉన్నా, ఎక్కడ తగిలినా ఇక్కడికి వచ్చి బతాకా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒకటే ఉండింది అప్పుడు. ఇప్పుడైతే కొన్ని ఏరియాలో ఆ బ్రాంచ్కి బట్టి కొన్ని బతాక్ ఆఫీసులు అయితే ఓపెన్ చేసినారు. ఇప్పుడైతే ఇంత దూరం రానవసరం లేదు. ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య అయితే ఇక్కడికి రావాల్సి వస్తుంది. మనం కువైట్లో ఎంటర్ అయిన కొద్ది రోజులు మెడికల్ పోవాల్సి వస్తుంది. మెడికల్ పోయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ అకామా అయితే తగులుతుంది. ఈ అకామా తగిలిన తర్వాత మనం అయితే అడ్రస్ ప్రకారంగా బతాకా అయితే రాయాలి ఆన్లైన్ లో. మీకు అడ్రస్ అన్ని కరెక్ట్ గా ఉంటే దాని ప్రకారం అయితే సివిల్ ఐడి రెడీ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల కిందట అయితే మన బతాకా రెడీ అయిందో లేదు తెలియాలంటే మన ల్యాండ్ ఫోన్ లో మన బతాకా నెంబర్ కొడితే చెప్తా వచ్చింది మీకు పలానా బాక్స్ లో మీ బతాకా రెడీ అయిందని చెప్పి. ఇప్పుడు మన ఫోన్ లో చెక్ చేసుకోవచ్చు మన సివిల్ ఐడి రెడీ అయిందా లేదా అని. మనది పాత సివిల్ ఐడి ఇక్కడ స్కాన్ చేస్తే మన కొత్త సివిల్ ఐడి ఎక్కడ ఉండేది చెప్పేస్తుంది. ఇది ఏ నెంబర్ లో ఉండేది. ఇక్కడైతే చాలా సివిల్ ఐడి బాక్సులు అయితే ఉన్నాయి. మనది ఏ నెంబర్ అయితే బాక్స్ చూపిస్తుంది అక్కడికైతే పోయి మనం అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా ఏదైనా రాకపోతే మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు అక్కడక్కడ మన ఇండియా వాళ్ళని అడిగితే వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసి మరి చూసి మరీ తీసిస్తారు బయటికి. ఒకవేళ మంది రెడీ అయితేనే అది చూపిస్తుంది స్కాన్ చేసినప్పుడు, లేదా చూపిదు. ఇక్కడైతే చాలా కౌంటర్లు అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే కొత్తగా వచ్చిన వాళ్ళకు మన పాస్పోర్ట్ తీసుకొని పోయి మన టోకన్ నెంబర్ ప్రకారం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. కౌంటర్ దగ్గర మన పాస్పోర్ట్ తీసుకొని అంతా స్కాన్ చేస్తారు. చేసిన తర్వాత ఒకటి కార్డు అయితే ఇస్తారు, పాతది డూప్లికేట్ మాదిరి. ఆ కార్డు తెచ్చి మనం వచ్చేసి ఆ బాక్స్లో పెడితే మనకైతే కొత్తగా అయితే బతాకా వచ్చేస్తుంది బయటికి. కొత్తగా వచ్చిన వాళ్ళకు మనం అయితే ఇప్పుడు పార్కింగ్లో బండి పెట్టిందని డబ్బులు అయితే కట్టాలి. ప్రీ పార్కింగ్లో పెడితే డబ్బులు అవసరం లేదు. సివిల్ ఐడి కోసం వచ్చేటప్పుడు అయితే మనం చాలా టెన్షన్ పడతాము, రెడీ అయిందో లేదో వస్తుందో లేదో అని. సివిల్ ఐడి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అమ్మాయి అని టెన్షన్ ఉండదని చెప్పి ఫీల్ అయిపోతాం.